30 సంవత్సరాల నుంచి ఆ పార్టీలో కార్యకర్తగా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్న తన చుట్టూ తన గెలుపు కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు సరే సమిష్టి కృషితో గెలవటం అనేది అందరి కృషి ఏ ఒక్క గెలుపుకి ఒక్కళ్ళు నేనే గెలిపించాను అనేది కాకుండా అది సమిష్టి విజయం. వాస్తవానికి ఏ నియోజకవర్గంలోనైనా ఏ నాయకుడైనా నాయకుడిని తయారు చేసేది నాయకుడి నాయకత్వాన్ని ఒప్పుకునేది కేడరు, దాన్ని మెప్పించేది ఆ కేడర్ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు వివరించే దాన్ని బట్టే ఆ నాయకుడిగా గుర్తింపు. ఆ తర్వాత గెలిచిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తున్నాడు. గతంలో రాజశేఖర రెడ్డి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, ఫ్యాక్షన్ ముద్ర ఉంది. కానీ ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మీద ఉన్న ముద్రని తను చెరిపేసుకునే ప్రయత్నాన్ని రాజశేఖర రెడ్డి నిరంతరంగా చేసేవారు అని మనం అనుకునేవాళ్ళం యాజ్ ఎ జర్నలిస్టులుగా. గొంగళి పురుగు సీతాకొచ్చులకే మారింది. పరిణామవాదం మనం చూసాం. జీవ పరిణామంలో ఏ విధంగా పదవి పొందటం కాదు, పొందిన పదవికి వన్నె తేవడం, అది నాయకుడి లక్షణం. ఇవాళ రాజశేఖర రెడ్డి అయినా మీరన్నారు గతంలో ఫ్యాక్షనిస్ట్ ముద్ర, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో దేవుడైపోయాడు. ఏది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇళ్లలో దేవుడి పటంతో పాటు అతను పటం పట్టుకునే పరిస్థితి వచ్చిందంటే మార్పు ఎలా నాయకుడిని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుందనేది ఒక దృష్టాంతం. ఇవాళ కొలికపూడి ఇక్కడ ఏంటంటే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ చంద్రబాబుని తిట్టినా చంద్రబాబు బాధపడ్డు నాకు తెలిసి. కానీ కేడర్ని కనుక తిడితే అతను చాలా సీరియస్ అవుతాడు. కేడర్ జోలికి వస్తే అతను నిప్పులు గక్కుతాడు. ఎవరు మనకు తెలిసిన చంద్రబాబు కేడర్ కోసమే తెలుగుదేశం పార్టీ, కేడర్ బేస్డ్ పార్టీ కదా. ఇవాళ ఆ కేడరే ఇతను మా ప్రతినిధిగా వద్దు మొర్రో అని చెప్పి పల్లా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం చుట్టూతా వందలాది మంది వచ్చి అంటున్నారంటే అది చాలా దురదృష్టం అన్నమాట. అవకాశం పొందాడు, అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోతున్నట్టుగా. తిరువూరు నియోజకవర్గంలో మనకు అందుతున్న గ్రౌండ్ రిపోర్టు, అట్లాగే పార్టీ కొన్ని రోజుల క్రితం పార్టీ కేడర్కి సంబంధించి ఐవీఆర్ఎస్ సర్వే అసలు ఏం జరుగుతుంది, ఎవరి తప్పు ఏంటని చెప్పేసి ఒక 4-5 ఈ మధ్య జరిగిన సంఘటనలు అన్నింటినీ కూడా ఒక 4-5 క్వశ్చన్ల ఫార్మాట్లో గ్రౌండ్ లెవెల్లో సమీకరించుకుంది. అట్లాగే ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారాను పార్టీకి ఉన్న ఇంటర్నల్ నెట్వర్క్ ద్వారా కూడా రకరకాల సమాచారం తెప్పించుకుంది. అట్లాగే మనం ఏదైతే తెలుగు వన్ ఆధ్వర్యంలో ఉన్న టీం కూడా ఏం జరుగుతుంది గ్రౌండ్లో అని పరిశీలించినప్పుడు స్థానిక ఎమ్మెల్యే తన పార్టీ తన గెలుపు కోసం పనిచేసిన వర్గాల్ని కులాలుగా విభజించే పరిస్థితి, అంతర్గతంగా కుల విభజన తీసుకొచ్చే పరిస్థితి, అది రాను తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి కొలికపూడి తెలుగుదేశం పార్టీకి ఒక ప్రధాన సమస్యగా మారే ప్రమాదం ఉంది. అది పొంచి ఉన్న పెను ప్రమాదం అని చెప్పేసి కొలికపూడిని వర్ణించే పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితి వస్తుందంటారా? ఇది తుఫాను, టీకప్లో తుఫాను లాగా సమసిపోయే పరిస్థితి ఉందంటారా? చూద్దాం. ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చారు, ఇప్పటికే చాలా సమయం తీసుకున్నారు కొలికపూడిపై చర్యలు తీసుకోవటంలో. మరి గతంలో కొలికపూడి మరి ఇచ్చినటువంటి వాయిస్ అటు అమరావతి తరపున కావచ్చు, ఇటు జగన్ ప్రజా వ్యతిరేక విధానాలను అతను ధ్వజమెత్తన తీరు కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే చాలా ఎక్కువ ఓర్పు పట్టింది పార్టీ కూడా, పార్టీ అధ్యక్షుల వారు కూడా. ఇప్పటికీ కూడా తిరువూరు తెలుగుదేశం పార్టీకి అది గాయం. ఏంటి ఈ అయిన గాయం, కొలికపూడి చేస్తున్న గాయం అక్కడ అది మందులతో సరవుతుందా, లేదు ఇంజక్షన్సా, లేకపోతే అసలు శస్త్రచికిత్స అనివార్యమా చూద్దాం. ఇవాళ మరి చంద్రబాబుతో ఆయన భేటీ పరిణామాలను బట్టి తెలుస్తాం. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు గత చరిత్ర, వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియరు, ఆ పర్సెప్షన్ నుంచి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా, గౌరవ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులుగా, అది ఏ పార్టీ అయినా సరే ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ గౌరవ మర్యాదలు వాళ్ళు కాపాడుకుంటూ పార్టీ ప్రతిష్టను కానీ, ఆయా పార్టీల ప్రతిష్టను కానీ, ముఖ్యంగా ప్రజలు మహిళల పట్ల గౌరవం ప్రదర్శించడం అనేది అనివార్యం. అది సంస్కృతిలో భాగం. నాయకుడిగా ఎదగటానికి, మరింత అవకాశాన్ని సృష్టించుకోవటానికి ఆ ప్రవర్తన అనేది చాలా అవసరమని, ప్రజాప్రతినిధిగా విలేకరుల సమావేశంలో
మైకుల ముందు గుడ్డలోడదీసి కొడతాను, అది సొంత కేడర్నన్నా లేదా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యకర్తలని నాయకులను అన్నా కూడా అది తప్పే అని చెప్పేసి